చెరువులకు నీరిప్పడం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. ఆయనకి హెచ్ఎంసీ అధికారులను కలవడం కానీ కొత్త ఏం కాదు. ఎప్పటికీ తాగునీటి కష్టం మీద కానీ సాగునీటి విధేయం కానీ ప్రజా సంక్షేమం కోసం గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. శైలజానాథ్ గారు ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోరి రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎప్పటికీ ఏ సమస్య వచ్చిందని మనం ఆయన దగ్గరికి వెళ్తానే ఏదైనా ఆ సమస్య మీద పోరాడటమే తెలుసు కానీ రకరకాల విషయాలు ఏమీ ఆయనకు తెలియదు. ఈరోజు నిన్నటి దినం అదేవిధంగా మొత్తం పుట్టూరు నుంచి రైతులు తాగునీటి ప్రజలు ప్రతి ఒక్కరం శైలజానాథ్ దృష్టికి నెల రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ విషయం మీద ఆయన పోరాటం చేయగలుగుతూనే ఉన్నాడు. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నీళ్లు వదలాలంటే మేము ఇన్నో డేటు ఇస్తాము అది ఇదని. మేము పోయి అడిగిన టైంలోనే వాళ్ళే 15వ తారీఖు డేటు చెప్పడం జరిగింది. ఆ డేట్ మేమిచ్చినదేం కాదు, అధికారం పార్టీ వాళ్ళ అధికారులే ఆ డేటు ప్రకటించడం జరిగింది, చెరువులకు నీళ్ళు ఇస్తామని. ఆ మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అడుగుతున్నాం. నీళ్లు ప్రజలకు కావాలని అడగడం ఏమన్నా శైలజానాథ్ చేసిన తప్ప? నిన్న మాట్లాడడం మీరు తాగునీటి సాగునీటి ప్రజలు ఈ రోజు కానీ మీరు కూటమి నాయకులు పుట్టూరు మండలంలోకి వచ్చి చూస్తే చెరువు ఏమైపోయింది, ఎడారైపోయింది. తాగునీటి కష్టం పుట్టూరులో ఎంతవరకు ఉంది ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ వద్దు సింగళమల మన స్థానిక ఎమ్మెల్యే గారు పుట్టూరు మండలంలో పర్యటిస్తే ఎక్కడైనా చెరువుల్లో నీళ్లు కనపడితే మేము మాట్లాడిండేది తప్పు అని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఒప్పుకుంటాం. మీరు నీళ్లు వదిలింటే గత 15-20 రోజుల ముందే నీళ్లు వదిలింటే ఈరోజు చెరువుల్లో నీళ్లు ఉండింటే రైతుల్లో ఆనంద బాష్పాలు మీ కూటమి ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు ఒప్పుకునే సమయం కానీ వచ్చిండు. మిమ్మల్ని ఈరోజు విమర్శలు వస్తున్నాయి అంటే ప్రజల నుంచి అక్కడ నీళ్లు లేవు, తాగడానికి దాహం లేదు. ఏ పార్టీ వాళ్ళనైనా తిడతారు ప్రజలు నీళ్లు లేనప్పుడు. రైతుకు అంత కష్టం ఉంటుంది. వాటికి నీళ్లు లేకుంటే రైతు పంట పొలాలు ఎండిపోతుంటే భూగర్భ జలాలు ఎండిపోతుంటే ఆ కష్టం చూడలేక శైలజానాథ్ గారు పుట్టూరు రైతులమంతా పోతే నిన్నటి దినం హెచ్ఎల్సీ ఆఫీస్లో ఎస్సీ గారు ఏమని చెప్పినారు, మేము గత నెల నుంచి మీకు అడుగుతూనే ఉన్నాము ఎస్సీ గారు, మీకు ఏమి ప్రభుత్వం నుంచి ముందు ప్రణాళిక లేదా, మీకు మీ అధికారులకు ప్రణాళిక లేదా, మీ నాయకులకు ప్రణాళిక లేదా, ముందు చూపు లేదా? వాటర్ వదిలే సమయం వస్తున్నప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవాలా, మరమ్మతులు చేసుకోవాలా, కాలువలు ఎల్లున్నాయో చూసుకోవాలా, అవన్నీ చేసే పని అధికార పార్టీ వాళ్ళది, ఏ పార్టీ వాళ్ళమైనా. ఆ విషయం గురించి ఎస్సీ అధికారులతో నిన్న శైలజానాథ్ సార్ గారు మాట్లాడడం జరిగింది. ఆ మాట మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల మాటలు ఆయన మీద గుప్పిస్తున్నారు. ఎంతవరకు సమంజసం? పుట్టూరు మండలం అంటే ఆయన కొత్త ఏం కాదు. పుట్టూరు ఎల్లనూరు మండలాలంటే నీళ్ల విషయంలో కానీ ఆయన ఎప్పటికీ ఒకటే చెప్తుంటాడు. చెరువులు పుట్లూరు చెరువు నుంచి కోమటికుంట్ల చెరువు కానీ గరుగుదింతలపల్లె కానీ ఎల్లనూరు మండలంలోని చెరువు బొప్పేపల్లి చెరువులు కానీ ఏ చెరువునైనా అధికారులతో ఎప్పటికీ వాదిస్తుంటాడు. ఆ చెరువు నింపే వరకు ఆయన అధికార పార్టీలో ఎప్పుడు ఉన్నా ఆయన నిద్రపోయిన వ్యక్తి కాదు. అదే విషయంతోనే నిన్నటి దినం కానీ హెచ్ఎల్సీ అధికారులు మాకు నీళ్లు నింపాలి, పుట్లూరు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పోరాటం చేసినాడు. ఒకటే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు మంచి చేస్తుంటే ఇప్పటికి మీరు 2 సంవత్సరాలుగా వస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చి, మీరు మంచి చేసింటే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో పొగుడుతున్నారనే ప్రజలు మీకు ఆ అక్కసుతో ప్రతి ఒక్క విషయం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ముద్రను తీసేయాలని చూస్తున్నారు. కానీ అది ఎప్పటికీ జగన్ అంటే ఒక బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే జనంలో ఉండే వ్యక్తి, జనం కోసం బతికే జగన్ అనేది దేశ ప్రజలందరికీ తెలుసు. దేశంలోనే ఒకప్పుడు సీఎం, ఉత్తమ సీఎంగా మొదటి నెంబర్ 1 సీఎంగా గారి పేరు ప్రఖ్యాతంతో అప్పట్లో నిర్మలా సీతారామన్ గారిని మెచ్చుకున్నారు ఏ విషయంలో కానీ. కానీ ఈరోజు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అంత ఉలికిపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు సచివాలయాలు కట్టాడు, ఆర్బీకేలు కట్టాడు, హెల్త్ సెంటర్లు కట్టాడు. అంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు కాదా? ఈరోజు మీకు ఎందుకు మేము విమర్శిస్తే మీకు అంత అక్కసు? ఒక అధికారులను కానీ ఒక పార్టీని కానీ మీకు ఎందుకు అంత కోపం? మీరు మంచి చేయండి, మంచి చేస్తే మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు. మాకెందుకుంటాయి పోరాటాలు? హెచ్ఎల్సీ అధికారులు పోవాల్సిన పనే ఉంది, మాకు వాళ్ళని అడగాల్సిన పనే ఉంది. నీళ్లు సస్యశ్యామలంగా మీరు ఒకే టైంలో నవంబర్ మాసంలో మొన్న వదిలింటే నీళ్లు, ఈ రోజు మేము ఎందుకు హెచ్ఎల్సీ అధికారుల దగ్గరికి పోతాం? మేము ఇప్పటికైనా పోరాటం ఆగం. మీరు 15వ తారీఖు నీళ్లు చెప్పినారు కాబట్టి మేము అలా ఇంత గౌరవంతో హెచ్ఎల్సీ అధికారి గౌరవంతో మా శైలజానాథ్ సార్ గారు టైం ఇస్తామని మమ్మల్ని అందరినీ వెనుతిరిగి మేమందరం రావడం జరిగింది. 15వ తారీఖు నీళ్ళు వస్తే మేము కానీ ఆనందపడతాం, నీళ్లు బాగా వదిలినారు కూటమి ప్రభుత్వం అని.
నీళ్లు వదలని పక్షంలో మేము చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తాగారు ఏదైనా చేస్తాం, ముట్టడి చేస్తాం, చెరువులు అధికారుల ఆఫీసులు కానీ. దాంట్లో ములాజిం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలంటే ఏం కొత్త కాదు. ఒకటే చెప్తున్నాం, శైలజనాథ్ సార్ గారు ఎప్పటికీ ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆయన అధికారులతో ఏ అధికారితో అయినా మాట్లాడగల కెపాసిటీ ఉన్న దమ్మున్న నాయకుడు ఆయన శైలజనాథ్ గారు. ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నిన్న ఎమ్మెల్యే గారు కానీ చెప్పారు, ఏదో ఫోటోలు వేసుకున్నారు, అవి వేసుకున్నారని. ఈరోజు ఫోటోలు వేసుకుంటే జగన్ పేరు తీసేస్తే పోతుంది అనుకోలే. లోపల ఉండేది బండారమేమో, పాస్బుక్లు బండారమేమో అట్లే ఉంది. సర్వే నెంబర్లు మీరు డివైడ్ చేసినది ఏం లేదు. ఒకటే ఫోటో తీసేసినాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడుతున్నారు ప్రజలంతా అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ క్లినిక్లు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి గతంగా ఇచ్చే 10 సంవత్సరాలు పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి పేరు తగ్గదు. ఒకటే చెప్తున్నాం కూటమి నాయకులకు, ఎప్పటికి మీరు చేస్తే మంచి చేయండి ప్రజలకు. మీరు 2 సంవత్సరాలు కావస్తుంది, ఏం చేసినారు? 2 సంవత్సరాల నుంచి ప్రజలు మెచ్చుకున్నారు కదా మీరు పని చేసింటే. ఒక పింఛన్ ఇస్తున్నారు అంతే. ఏమిస్తున్నారు? పింఛన్ ఒకటి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పింఛన్లు పంచుతాము అంటారు. అది ఒకటి. కొత్త పింఛన్ ఏమన్నా ఒక్కటన్నా కొత్త పింఛన్ ఎక్కిందా? ఇంతవరకు కొత్త పింఛన్ ఎక్కిందా? ఈరోజు అదే అధికారులను ప్రజలు పోయి నిలదీస్తుంటే ఏమిటి కొత్త పింఛన్లు లేకపోతున్నారని అడుగుతుంటే మీకు అదే కోపం. ఆ కోపం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసే కోసం ఏం చెప్తారు? గ్రామాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి భూ సర్వేలో ఈ ఫోటోలు వేసుకున్నాడు, ఆ ఫోటోలు వేసుకున్నాడు, జగన్ మీద చెడ్డ పేరు వచ్చే మాటలు చెప్పాలని చూస్తారు. కానీ ప్రజల్లో మటుకు జగన్ పేరు తీసేయలేరు. పుట్టూరు, ఎలనూరు మండలాల్లో మటుకు శైలజనాథ్ గారి పేరు ఎప్పటికీ తుడిచిపెట్టలేరు మీరు. ఎందుకంటే శైలజనాథ్ గారు ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఏ విషయం మీద అయినా ఇంటి దగ్గర పోయినా, పార్టీ ఆఫీసు పోయినా కలిసి అట్లే అధికారులకు ఫోన్ చేయడము, అధికారులతో మాట్లాడటము, నీటి కష్టం మీద కానీ, ఏదన్నా రైతుకు భూ సమస్యలు కానీ, మట్టి సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా రైతులకు కానీ, ప్రజలకు కానీ, సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి శైలజనాథ్ గారు. ఒకటే చెప్తున్నాం, శైలజనాథ్ గారిని మాట్లాడేటప్పుడు ఒకటే ఆలోచన చేయాలి. ఆయన ఎన్నిసార్లు మంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు సమన్వయకర్తగా పనిచేస్తున్నాడు, విప్పుగా పనిచేశాడు, రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేశాడు. ఆయన అన్ని విషయాల్లోనూ తెలిసిన వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆశామాషిగా ఏమి అబద్ధాలే మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. తెలిసేక మాట్లాడే వ్యక్తి కాదు. తెలిసే నిన్న ఎస్ఎల్సీ అధికారులతో మాట్లాడిండేది. గ్రీస్ పెట్టలేదు, అది పెట్టలే, ఇది పెట్టలే అంటున్నారు. మేము గ్రీస్ పెట్టలేదని కాదు, అధికారంలో ఉంటే అన్ని పనులు చేపించే వాళ్ళము. అధికారంలో లేము. ఈరోజు అధికారంలో లేనప్పుడు మేము చేయగలము. మేము ఎట్లా చేయగలం? మేము ఓన్లీ డిమాండ్ చేసేకి, ప్రజలకు మేలు చేసేకి, వాళ్ళని పిలిచకపోయి పోరాడడానికే ఉంటాం. అందుకు కాబట్టి ఖచ్చితంగా పుట్లూరు, ఎలనూరు చెరువుల్లో ఉన్న పుట్టూరు, కోమటికుంట్ల, గరుగుచితలపల్లి, బొప్పేపల్లి జరిగి పల్లెలు, పుట్టూరు మండలంలో ఉన్న రైతులకు నీళ్లు కష్టాలు తీర్చే కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. కానీ ఎవరు మీరు నీళ్లు వదలుకోకుంటే ఎప్పుడైనా మేము ధర్నా చేయగలం వారి నాయకత్వంలో. ముఖ్యంగా నిన్న రాయలసీమలో కానీ, రాయలసీమ జిల్లాలకు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆపగలమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నా మాట విన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మేము ఆ ప్రాజెక్టు నుండి అనంతపురం జిల్లాకు, రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఆపడం, ఎత్తిపోతల పథకం నుంచి అని చెప్పినాడు. ఆ విషయం కింద కానీ శైలజనాథ్ సార్ గారు పోయినాడు. నిన్న నంద్యాల పోయి అక్కడ మాట్లాడడం కానీ జరిగింది. అదే వాళ్ళు ఈరోజు శైలజనాథ్ గారు మాట్లాడుతున్నారే, రాయలసీమ గురించి మాట్లాడండి, అంత సంతోషిస్తారు. రాయలసీమ గురించి మాట్లాడండి పెద్దలు. మీరు ఎప్పటి నుంచో రాజకీయ పురాణం ఉన్న వ్యక్తులందరం రాయలసీమలో ఒకటే చెప్పాడు ధర్మవరం వెంకటరామరెడ్డి అన్న కానీ ఎమ్మెల్యే గారు. అందరం పార్టీలకు అతీతంగా పక్కన పెట్టి రాయలసీమ గురించి నీళ్లు తెచ్చుకుందాం, ఎడారైపోతుంది, ప్రతి ఒక్కరం కలిసికట్టుగా రాండి అన్నాడు. అది మంచి విషయం. ఆ విషయం మీద అందరం మేము కానీ రాయలసీమ ప్రజలుగా మేము కానీ సంతోషిస్తాం, బయలుదేరుతాం. కానీ ఎక్కడికి రమ్మని, ఏ పార్టీ వాళ్ళు రమ్మని రాయలసీమ గురించి మాట్లాడతాం, మేము కానీ వస్తాం, పోరాడతాం. అంతేగాని ఈరోజు ఒక వ్యక్తిని తక్కువగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆ వ్యక్తి చేసిన మంచి కానీ ఎన్నిక చూడాలా, ఆయన చేసిన పోరాటాలు చూడాలా, ఈ మండలానికి ఏం అభివృద్ధి చేసినాడో చూడాలా. ఆయన హయాంలో ప్రతి రోడ్లు కానీ, మారుమూల గ్రామాలకు రోడ్లు వేశాడు, ఇక్కడ ఉన్న బిల్డింగులు కట్టాడు, ఆయన చెరువులకు నీళ్లు ఇడిపించాడు. ఆయన కొత్త ఏం కాదు శైలజనాథ్ సార్ గారికి. అందుకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ఏదైనా కానీ మంచి చేయాలా కానీ విమర్శలు చేయడం మానుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నేను రమణ యాదవ్, అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నా. నిన్నటి రోజున మా సమన్వయకర్త సాకే శైలజనాథ్ అన్నగారిపై కొందరు వ్యాఖ్యలు చేసిన వాటిపై తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము శైలజనాథ్ గారి నాయకత్వంలో రైతులకు నీరు కావాలని ఎస్సీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది. వారు గత నెల నుంచి 1వ తారీఖు ఇస్తాము, 15వ తారీఖు ఇస్తాము, 25వ తారీఖు ఇస్తాము అంటూ కథలు చెప్తూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి రైతులకు సాగునీరు లేవు, త్రాగునీరు లేకుండా అయిపోయినాయి. కానీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో
ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో చోద్యం చూస్తున్నారేమో మరి మాకైతే తెలియట్లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాల వారితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు. రాయలసీమకు నీళ్లు లేకుండా చేస్తుంటే ఇక్కడ చూస్తే తెలుగుదేశం మన సింగనమల ఎమ్మెల్యే గారు చెరువులో కట్టెలు కొట్టే వాళ్ళతో లోపాయికారి ఒప్పందం, అలాగే రోడ్డు వేస్తున్న వారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని పుట్లూరు మండల ప్రజలకు తాగునీరు లేకుండా చేస్తున్నారు. ఈరోజు సాగునీరు విడుదల చేయకపోతే తాగునీరు కానీ లేని పరిస్థితి అయిపోయింది. పుట్లూరు మండల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మా నాయకులు సాగే శైలజనాథ్ అన్న గారు ప్రతిసారి నీళ్ల కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తుంటే కొందరు నాయకులు ఆయన పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో తిరగనీరు, ఆయన తంతారు అంటున్నారు. అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు ఎవరు తన్నారు? ఈ ముద్దు 2 సంవత్సరాలు అవుతుంది. మీరేం అభివృద్ధి చేశారు? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిని వాడుకుంటూ మీరు ప్రజలను మళ్ళీ మభ్య పెడుతుంటూ పోతుంటే ఇంకో సంవత్సరానికి టీడీపీ నాయకుల్ని ప్రజలు తిరగబడి తన్నే పరిస్థితుల్లో ఉన్నారు. గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రజలు ఇది ముంచే ప్రభుత్వం అని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అధికారం అనేది ఏ ఒక్కరికి ఏ ఒక్క పార్టీకి శాస్త్రం కాదు. ఈరోజు పుట్లూరు చెరువు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. అది టీడీపీ నాయకులు మట్టి తోలుకుంటే దానికే చెందదు. వైసీపీ నాయకులు తోలుకుంటుంటే వాళ్ళని అడ్డుకోవడం, డిపార్ట్మెంట్ వారితో కేసులు పెట్టిస్తామనడం ఇది సరికాదు, గుర్తుంచుకోండి. అలాగే ఈ ముద్దు వైసీపీ నాయకుల పైన మీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు చూస్తున్నాం. అలాగే శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసుల పైన కూడా మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు. మీరు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇవన్నీ చేపిస్తున్నట్టుగా ఉంది. ఈరోజు డిప్యూటీ సీఎం ఎక్కడున్నారో తెలియదు. మరి ఇవన్నీ జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హోమ్ మినిస్టర్ మాట్లాడండి. వీటిపైన పోలీసుల పైన దౌర్జన్యం చేస్తున్నారు, ప్రజలపైన దౌర్జన్యాలు చేస్తున్నారు, అక్రమ కేసులు కడుతున్నారు. వీటిపైన స్పందించడేమి? మేము దేనికైనా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా శైలజనాథ్ గారి నాయకత్వంలో ఎంతవరకైనా పోరాడతాం. నీటి కోసం పోరాడతాం, రైతుల కోసం పోరాడతాం. ఈ రోజు రైతుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీని అని మేము చెప్తున్నాము. అది గుర్తుంచుకోండి. మేము ఈ కేసులు చూడనివి కాదు, మేము పడని పాటలు కాదు. ఆయన శైలజనాథ్ గారు కొత్తగా ఏం రాజకీయాలు రాలేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి విప్పు, ఒకసారి మినిస్టర్గా చేశారు. కొన్ని రాష్ట్రాలకు ఇతర పార్టీలలో ఇన్ఛార్జీలుగా చేశారు. ఆయనకు అవగాహన లేని రాజకీయంగా లేదని అనుకోవద్దండి. మీరు అయిన ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాల్లోనే ఎన్ని చేస్తున్నారో అందరికీ తెలిసిపోయింది. మీరు చేస్తున్న దోపిడీ అందరికీ తెలుసు. గుర్తుంచుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము.